కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. జేసీబీని అడ్డుకుని ఎండలో బైఠాయించిన గ్రామస్తులు పలువురు స్పృహ కోల్పి పడిపోయారు. బాధితుల ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను కలిసి ఇల్లు కూల్చివేయొద్దని కోరారు. కరెంటు సరఫరా నిలిపివేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఎక్కడ పోతారు ఇది అడ్డం తీయమన్నారా మళ్ళీ రేగు దింపడానికి కావాలి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు తీసుకుంటుంది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తీసుకుంటుంది. ఇటీవల ప్రధానంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణ తొలగింపుపైన అధికారులు ప్రత్యేకమైన దృష్టి చేసేస్తారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు కూడా ఏదైతే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది కూడా ఈ వెంచర్లు అపార్ట్మెంట్ నిర్మాణాలు కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ కాలువ గట్టుల పైన అనేక నివాసాలను వాళ్ళందరినీ కూడా తొలగించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు కూడా 2 సెంట్లు చొప్పున కూడా స్థలాలు అయితే ఇచ్చారు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా ఆ పట్టాలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్లకుండా అక్కడ నిర్మాణాలు చేసుకోకుండా ఏదైతే ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా నివాసాలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనేక ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో వీటిని తొలగించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం ఆందోళన అయితే కొనసాగుతుంది. ఉద్దేశపూర్వకంగానే పేదలను ఇళ్లను తొలగిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపడుతుంది. ఈ తాజాగా తీసుకున్నట్టయితే ఈ రోజు కూడా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడవకొల్లులో తీసుకున్నట్టయితే ఉద్రిక్తత కూడా నెలకొంది. ఇక్కడ కాలువ గట్టి పైన అనేక దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు జేసీబీ తీసుకొచ్చి ఆ ఇల్లు తొలగించేందుకు అధికారులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా జేసీబీని అడ్డుకుంటూ కూడా రోడ్డు పైన బైఠాయించారు. అయితే ఒకవైపు ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం కావడంతో కొంతమంది మహిళలు కూడా స్రోతెత్తి పడిపోయారు. అధికారులు అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా వీటిని తొలగించేందుకు అయితే ఆందోళన విరమించారు. అయితే వీళ్ళందరికీ కూడా గతంలో ఏదైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లాలంటూ కూడా అధికారులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షం ఈ పట్టాలు రద్దు చేస్తామంటున్నారు. అయితే వీళ్ళు మాత్రం అక్కడ పట్టాలు కూడా రద్దు చేయకూడదు. అయితే తాము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి సిటీలో ఇక్కడే తమకు ప్రత్యామ్నాయం చూపాలంటూ కూడా కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్థానిక నేతలు కూడా అధికారులకు వెళ్లి వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించే వరకు కూడా ఇల్లు తొలగించకూడదని ఆందోళన చేపట్టారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. రైట్ షా, థ్యాంక్ యూ.